హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 63. సారీ, ఈరోజు రివ్యూ అయితే లేట్గా అవుతోంది. ఆర్ మై ఒపీనియన్ వీడియో అయితే లేట్గా అవుతోంది. ఇంట్లో కార్తీక మాసం కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నామండి మేము ఇక్కడందరం. సో అందు గురించి ఇప్పుడే ఎపిసోడ్ చూసి నైట్ 11 అవుతోంది. సో నేను రివ్యూ అయితే చేస్తున్నాను. ఆబ్వియస్గా రేపు మార్నింగ్ తొందరగా ఎపిసోడ్ కూడా వచ్చేస్తుందేమో ఇండియా టైంకి. సో అది మాట్లాడుకునే ముందర ఈరోజు రివ్యూ గురించి లైక్ అయితే చేయండి ప్లీజ్. మా ప్యాషన్ అర్థం చేసుకుని ఒక సపోర్ట్ అయితే అందించండి. మీ లైక్స్ ఇస్తేనే నాకు సపోర్ట్ వస్తుంది. సో ఖచ్చితంగా మీరు దయచేసి ఒక్క లైక్ మాకు ఇస్తే కనుక ఇంకా బూస్టప్ అవుతుంది అనమాట చెప్పడానికి. సరే, ఇంకా ఈరోజు అంతా కూడా అసలు ఎక్కువ ఎపిసోడ్లో అయితే కనుక చాలా చెత్తగా ఉందండి. ఫస్ట్ నా తమ్నైల్ మీరు చూసే ఉంటారు. అత్త సొమ్ము అల్లుడు దానం అనమాట. అంటే ఏంటంటే అత్తగారి సొమ్ముని తీసుకుని వెళ్ళిపోయి అల్లుడు ఎవరికైనా ఇచ్చుకుంటాడు. అంటే ఆయన అంతటిగా ఆయన సంపాదించుకుని పెట్టేటట్టుగా ఏమి ఉండదు అనమాట. అది సామెత. అది ఎందుకంటే అది చెప్తాను ఎందుకు జరిగిందని. దానికన్నా ముందర ఏంటంటే ఇంకా సంజన, సాయి, నిఖిల్ వీళ్ళందరేమో వాటర్ మిలన్ నైట్ తీసుకొచ్చారు. అది నిన్న టాస్క్లో అది వచ్చి ఆయన అసలు బ్రష్ చేయకుండానే నిఖిల్ని లేపి వెళ్ళి తినమంటే తిందుగాని రా అంటే వెళ్ళి తినేస్తున్నాడు. అర్థం కాలేదు. ఓకే, ఏమో మరి అందరూ ఆకలేసిందా లేకపోతే అది బాగుందా మనకి తెలియదు కానీ బట్ ఆ వాటర్ మిలన్స్ ఏమో టాస్క్ నుంచి దొబ్బేసినవి అనమాట. ఇంక దాని తర్వాత నిఖిల్, రీతు అండ్ తనూజ చెప్తుంది అనమాట రీతుకి, ఇలాగ నాకు గేమ్ ఆడుతున్నప్పుడు కళ్యాణ్ యొక్క మోచేయి నాకు తగిలింది. అందు గురించి నేను అప్పుడు నాన్న అన్నాను. నాకు తెలియకుండానే నాన్న వచ్చేసింది నోటి నుంచి అంటుంది. అసలు తెలియకుండా ఎప్పుడైనా దెబ్బ తగిలితే అమ్మ అనే అంటామండి. అది నాన్న అన్నది ఎక్కడా రాదు. ఆమె చూసే నాన్న అని పిలుస్తుంది కదా, తెలియకుండా ఎందుకు వస్తుంది నాకైతే అసలు అర్థం కాలేదు ఆమె ఏం చెప్తున్నారా. అంటే ఇంకోటి కూడా అంటుంది అనమాట, ఇలా చెప్పాను కాబట్టి తనకి ట్రిగ్గర్ అయ్యి ఎవరు దివ్య నన్ను నామినేట్ చేసింది, లేకపోతే ఇది చేసింది, ఇమాన్యుయల్కి ఇవ్వకుండా నన్ను తీసేసింది కెప్టెన్సీ కంటెండర్ నుంచి అని చెప్తుంది అనమాట. అస్సలు ఫూలిష్నెస్. ఈమె పోర్ట్రే చేయడానికి ఎంత ట్రై చేస్తుందో అని అనిపించిందండి. దివ్య కరెక్ట్గా ఉందా అని నేను చెప్పట్లా, దివ్యది కూడా చెప్తా, దివ్య అండ్ భరణి డిస్కషన్ అప్పుడు. బట్ ఇక్కడ నాకైతే తనుజ అస్సలు మామూలుగానే నచ్చట్లేదు. ఆమె చేసే బిహేవియర్ అంటే రాంగ్గా పోర్ట్రే చేసేసి అక్కడ అసలు భరణి టాపిక్కే లేకపోయినా భరణి గురించి నువ్వు అంటున్నావు. ఎందుకంటే బయటను కొద్దిగా నెగిటివ్ అయ్యిందని తెలుసు, ఇంకా అదే కావాలని నీ వల్లే భరణి ఇదయ్యాడు. ఎందుకంటే భరణి ఏమో బయటను ఓటింగ్ చూసి వచ్చేసి తనుజకి ప్లస్గా మాట్లాడుతున్నాడు. దివ్య వల్లే భరణికి ఇదయిందని తినికి ఎక్కించాడు అనమాట. ఇంకంతే, ఈమెమో నీ వల్లే ఇదయ్యాడు కాబట్టి ఇంక అదే చేద్దామని చెప్పి ఇంక పోట్రే అనమాట. నువ్వు ఆయనకి సపోర్టు, ఆయనకి ఇది అదే అసలు అర్థమే కాలేదు. అసలు ఏంటో అది చెప్పడం ఏంటో నాకు అర్థం కాల. ఈమె అసలు మొదలుపెట్టిందండి. థర్డ్ వీక్లో ఎప్పుడైతే దివ్య వచ్చింది మా ఇద్దరి మధ్యకి వచ్చింది, ఇంకా మమ్మల్ని విడగొట్టేసింది. ఎంతసేపు నాన్న ఎప్పుడు అక్కడే ఉంటాడు, నాన్న ఎప్పుడు ఇక్కడే ఉంటాడు అనుకుని అని చెప్తూ ఉండేదన్నమాట. సో ఆబ్వియస్గా అక్కడ నన్ను అడిగితే అసలు తనూజానే ఈ గ్యాప్ అయితే స్టార్ట్ చేసింది. అట్ ద సేమ్ టైం ఇంకా అది పక్కన పెడితే నెక్స్ట్ భరణి గారు తన యొక్క గేమ్ని ఎక్కడో ఊహించేసుకుని సెల్ఫ్ అనాలిసిస్ తప్పు చేసుకుని దివ్య ఆట వల్ల అంటే టాప్ 1లో పెట్టింది అంటే నేను ఎంత గొప్ప అని గొప్పలకు పోయి ఆయనది పోయిందనమాట ఆట. ఇంకా వచ్చిన తర్వాత కూడా ఆయన ఎక్కడా మారలేనందుకు ఆయనదే తప్పు అవుతుంది కానీ దివ్యాది కానీ తనూజాది కానీ ఫస్ట్ ఎక్కడ తప్పు అవుతుంది. సో ఖచ్చితంగా భరణి తన చేతులారా స్వయంకృత అపరాధం చేసుకుంటూ వచ్చాడండి. ఇంకా దివ్య కూడా భరణితో డిస్కషన్ చేస్తుంది. ఈమె ఒక్కటి అసలు ఈమె అర్థమే కావట్లేదండి. ఎందుకంటే పాయింట్స్ ఇవన్నీ మంచిగా పడుతుంది. అవంతా పక్కన పెడితే భరణితో రిలేషన్ అసలు భరణి ఏమవుతాడండి, బిగ్ బ్రదర్ అవనివ్వండి, బ్రదర్ అంటోంది, ఇదంతా నేనేమి వాళ్ళని నెగిటివ్ సెన్స్లో చెప్పట్లే. అసలు ఎందుకు అది జెలస్ ఏంటి, గ్రడ్జ్ ఏంటి, అసలు ఆయన గురించి మాట్లాడడం ఏంటి. వెళ్ళి ఆయన ఎవడో పలకరించడం 30 రోజులు లేకపోతే 3 నెలలు 4 నెలల్లో పరిచయం అయిపోయి ఆయన ఒక ఇది పెద్ద ఆయనకి నేను ఏదైనా చేసేస్తాను ఇదేమని ఏదైనా రిలేషన్ ఏముంటుందండి. ఉంటే ప్లెయిన్గా సంజన, ఇమాన్యుయల్ లాగా వాళ్ళు ఏమి చెప్పారో అది క్లియర్గా ఉండాలి. మేము ఇంతే, లేకపోతే రీతు చౌదరి, ధీమాన్ పవన్ వాళ్ళిద్దరు లవర్సో ఏదైతే అదే నేను అదే చెప్పుకుంటా. ఎందుకంటే రెండు సైడ్ల నుంచి ఉంటుందండి. అటు సైడ్ భరణి నుంచి బలవంతంగా ఆయన వస్తూ మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఆయనేమో ఇబ్బంది పడుతున్నట్టుగా ఈమెకి అర్థమవుతోందో లేదో తెలీదు. ఎంతసేపు తనుజాతో పోటీ పడినట్టుగా ఉంటుంది.
అటు సైడ్ తనుజ కూడా అంతే, ఎలాగైనా ఇది పోర్ట్రే చేసేద్దాము, వీళ్ళిద్దరిని లేపేద్దాం అనే ఉంది, కానీ ఎక్కడ భరణి మీద ఆమెకి ఏమో అంత ఇష్టం అదేమి ఉండదండి. ఆమె కంటెంట్, నాన్న కంటెంట్ వచ్చేస్తే చాలు, నాన్న కంటెంట్ రాకపోతే కనుక నాన్న పోయినా పర్వాలేదు ఆమెకి, తనుజకి. దివ్యాకి ఏంటి, అన్నయ్య కంటెంట్ వచ్చేసిన ప్లస్ కూతురు కన్నా కూడా చెల్లె ఎక్కువ అన్న చూపించుకోవడానికి ఈమె గేమ్ ఏమన్నమాట. సో అస్సలు అర్థం అవ్వదండి. ఈమెదేమో జెలసీ, ఆమెదేమో సింపతి, అంతే వీళ్ళిద్దరి గేము. నెక్స్ట్ ఏమో ఆనియన్ మ్యాగ్నెట్ అని చెప్పి, అది ఆనియన్ మ్యాన్ ఎవరికి వస్తుందా అన్నది చెప్పారు. ఆనియన్ హెల్మెట్, సారీ, ఆ హెల్మెట్ ఎవరికి వస్తుందా అని చెప్తే రాముకి వేస్తారు అందరు. నేనైతే సంజనాకి వేస్తారేమో అందరూ అనుకున్నా, బట్ దాని తర్వాత అర్థమైంది, ఓహో రాము ఆడట్లేదు అని చెప్పి వీళ్ళే చెప్పుకుంటూ వచ్చేసి మొత్తం ఎక్కువ మంది అది ఇచ్చారు. అది ఇంతేమీ లేదు, క్లోజప్ యొక్క ప్రమోషన్ టాస్క్ లాగా అనమాట. దాంట్లో తినకైతే అందరూ వేస్తారు కాబట్టి రాము వెళ్ళిపోతున్నాడు అన్నది మనకి హింట్ ఇచ్చారనమాట. ఇంకా దాని తర్వాత మళ్ళీ ఆర్జీవి వీళ్ళు వచ్చి వీళ్ళందరూ కూడా షో చేసే, 36 years ఆఫ్ శివ రిలీజ్ అవుతోంది, శివ వచ్చి 36 years అయిందని చెప్పడం, అంతా బాగుంది. ఆ పాటలన్నీ బాగుంటాయి, అంత నాగార్జున గారు సూపర్ ఉన్నారు, అమలా గారు కూడా బాగున్నారు అనమాట. ఆర్జీవి వచ్చి కొద్దిగా ఫన్ అయితే చేశాడు. సంజన అలాగా ఉంటే ఖచ్చితంగా లోపల ఉంటానని చెప్పి అన్నాడు. రాముతో కొద్దిగా ఫన్ ఇవన్నీ బాగున్నాయి అనమాట. కాకపోతే ఏంటంటే ఇవన్నీ కూడా సండే ఎలాగైనా సండే ఫండేనే ఉంటుందండి, అందులో మనకి రచ్చ అదేం ఉండదు. అలాంటిది ఇది అక్కడ వేసుకోకుండా సాటర్డే ఎపిసోడ్లో వేసి తినేసినట్టుగా అనిపించింది. ప్లస్ దాని తర్వాత కూడా రాముది సెల్ఫ్ ఎవిక్షన్ అయిందండి. సెల్ఫ్ ఎవిక్షన్ అయినప్పటికీ ఎందుకు అని చాలాసార్లు అన్నారు. ఆయన వెళ్ళిపోతాడు అన్నప్పుడు పంపించేయడమే బెస్ట్. కానీ నాకు ఎప్పటికీ అర్థం కాదండి ఈ షోస్లో, దీంట్లో ఇప్పుడు మనకి నచ్చితేనే తీసుకుని వచ్చారు, ఓకే, నచ్చకపోతే వెంటనే పంపించాలి, కానీ ఎందుకు అడుగుతారు అంటే నాకు తెలియదు. నాకు సెల్ఫ్ అంటే మోటివేట్ చేసి ఇవన్నీ ఉంచేది ఎందుకు, వాళ్ళకి అసలు ఆడని మొర్రో అన్నప్పుడు 2 weeks నుంచి ఆడట్లేదు కదండి. 2 weeks నుంచి వెళ్ళి కెమెరాలకు చెప్పి నేను ఆడను అన్నప్పుడు అలాంటి వ్యక్తుల్ని పెట్టి ఏమిటి సాధించారో నాకైతే అసలు అర్థం కాదు. సో ఆబ్వియస్గా తను వెళ్ళిపోవడమే, నేనైతే హ్యాపీ బాయ్ అనే చెప్తాను. ఎందుకంటే రివ్యూ అని గురించి కాదండి, మనం ఆట చూసేది ఒక ఎంటర్టైన్మెంట్ గురించి. అందులో ఎవరు ఎటువంటి ఎత్తులు వేస్తున్నారు, ఎటువంటి ప్లాన్స్ వేస్తున్నారు, ఎటువంటి మాటలు చెప్తున్నారు, ఒక మంచి మాట చెప్పారా, ఒక చెడ్డ మాట చెప్పారా, ఇవన్నీ చూస్తాం. హోల్సమ్గా ఉండాలి ఆట అంటే. అలాంటిది ఆయనలో ఏంటి, ఎంతసేపు కూర్చుని నేను త్యాగం చేస్తా, లేకపోతే నేను మాట్లాడను, ఆ తనుజాయే గ్రేటు, తనుజానే గొప్ప, తనుజానే ఇది అది, అసలు నాకైతే అసలు నచ్చట్లేదండి. ఇంకా సో రాము వెళ్ళిపోవడం 100% కరెక్ట్. ఇంకా మధ్యలో కళ్యాణ్ అయితే సేవ్ చేశారండి, తనకేమో చైన్ ఇచ్చారు ఇదేనే. ఇక్కడ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన మెయిన్ థంబ్నెయిల్ అత్త సొమ్ము అల్లుడు దానం, ఎందుకంటే హిట్ ఆర్ ఫ్లాప్ ఫ్రమ్ ఆడియన్స్ అన్నారండి. ఎవరైనా రివ్యూయర్స్ అవనివ్వండి, ప్రతి ఒక్కళ్ళు ఆడియన్స్ చూసేనా 100 మంది లేకపోతే 200 మంది ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి, మీకు గనక నా యొక్క ఈ పాయింట్ నచ్చి ఉంటే గనక ఇక్కడన్నా ఒక్కసారి లైక్ అయితే చేసి కమెంట్ అయితే చెప్పండి. ఏంటంటే ఇప్పుడు గుండెల మీద చేసుకుని మీరు నిజంగానే చెప్పాడు, కరెక్ట్గా చెప్పాడు అనుకున్నారా లేదా అన్నది కమెంట్ అయితే చేయండి. ఏంటంటారు, అక్కడ ఉన్న ఆడియన్స్ 40 members దాకా ఉండరండి మహా అయితే, లేకపోతే 50 వేసుకోండి. 50 members మీరు అందరికీ వీళ్ళ హిట్టా ఫ్లాపా అన్నది ఇస్తున్నారు. ఓకే, ఇస్తున్న వాటిల్లో మీరు ఇప్పుడు నలుగురే ఉన్నారనుకోండి, ఒక 4 members. ఆ 4 members సుమన్ శెట్టి ఒకరికి నచ్చచ్చు, దివ్య ఒకరికి నచ్చచ్చు, తనుజ ఒకరికి నచ్చచ్చు, ఇలా ఉంటుంది కదా. సో సుమన్ శెట్టికి ఏమో 2 ఓట్లు వేశారు, 2 పాయింట్స్ వేశారు. మిగతా ఇద్దరేమో మనుషులు, మిగతా ఒకటి అంటే తనుజ ఒకటి, దివ్య ఒకటి వేశారు అనుకుందాం. సుమన్ శెట్టికి అప్పుడు ఎంత వస్తుందండి, 50% వస్తుంది. ఆబ్వియస్గా వీళ్ళకి 25% వస్తుంది. ఇది 25 అని కౌంట్ చేస్తామా, 50 అని కౌంట్ చేస్తామా, అసలు ఏ విధంగా కౌంట్ చేస్తాం? ఉన్నదేమో 50 members, పాయింట్స్ వేసేది నలుగురు గురించే. ఈ నలుగురిదే క్యాలిక్యులేట్ చేసి వేసేస్తే అది కరెక్ట్ ఎలా అవుతుంది అసలు? నాకైతే అసలు నాకు అర్థం కాలేదు ఏంటి ఇస్తున్నారు, ఒకటి. రెండోది, ప్రతి వారము ప్రతి ఒక్కళ్ళు ప్రతిసారి వచ్చి 9 వారాల్లో ఎవరో ఒకళ్ళు వచ్చి వాళ్ళకి ఈ ఇన్పుట్స్ ఇవ్వడం జరిగింది, ఇలా జరుగుతోంది, బయటని ఇలా రచ్చ వస్తోందని చెప్పిన వాళ్ళు
వాళ్ళు ప్రతిసారి ఆట చేంజ్ చేసుకుంటూనే ఉన్నారు కదా. అలాగే ఇప్పుడు కూడా సుమన్ శెట్టి టాప్. ఓకే. నేను చేంజ్ చేసుకోక్కర్లేదని తను అనుకుని ఉండొచ్చు. బట్ ఇమాన్యుయల్, ఓహో! సుమన్ శెట్టి కన్నా కూడా ఇంకా ఇవ్వాలి నేను. ఇస్తేనే గాని నేను టాప్‌లోకి రానేమో అని చెప్పి ఆయన అనుకుని ఉంటాడు కదండీ. అట్‌లీస్ట్ పోన్లేండి ఆ టాప్ 6 ఉన్న 6 మెంబర్స్ వదిలేయండి. మేము బాగా ఆడేస్తున్నాం కాబట్టి 6లో ఉన్నాం. మిగిలిన వాళ్ళు లేరని. అసలు దివ్యకి 27% ఏంటండి? ఆమె ఆట ఆడింది. ఆమె మాటలు మాట్లాడింది. ఆమె కన్నా గూడా నిఖిల్ గొప్ప అని జెప్పారు. 45% నిఖిల్‌కిచ్చారు. సాయి శ్రీనివాస్‌కి 24. ఓకే. అట్‌లీస్ట్ సాయి శ్రీనివాస్ ఈ వీక్ ఎళ్ళిపోతున్నాడు గాబట్టి తెలియలేదులే. ఏదో తక్కువ జనాలకి తక్కువ ఇదుందనుకోవచ్చు. భరణి ఆట ఆడాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆట ఆడట్లేదనుకుంటే తను తక్కువలో ఉన్నాడనుకోవచ్చు. బట్ తను గూడా దివ్య కన్నా మంచిగా ఉన్నాడు. సుమన్ శెట్టి ఎవరు ఇమాన్యుయల్ ఏమో నువ్వు 360 డిగ్రీస్‌లో ఆడుతున్నావు. 360 డిగ్రీస్ వ్యూ చూసి ఎమోషన్‌గా, హీరోయిక్‌గా, కింగ్ మేకర్‌గా ఏవేవో చెప్పారండి. ఇన్ని ఆడుతున్నావు ఇమాన్యుయల్ చాలా గ్రేట్. 3 టైమ్స్ కెప్టెన్సీ అయ్యావు ఇది అది అని చెప్పిన వాళ్ళు. ఈయనకేమో సెకండ్ పొజిషను. నువ్వు అసలు ఏం ఆడకుండా ఒక పాలు తాగాడు. ఒక మాట అది గూడా దివ్య చెప్తే ఎళ్లి ఆట ఆడిన వ్యక్తి, నాకేమో అది ఏం చదవాలో తెలీదు బిగ్ బాస్ అని చెప్పిన వ్యక్తి, లేదంటే ఈసారి ఎవరిని నామినేట్ చేయాలో తెలియట్లేదన్నా కొద్దిగా పాయింట్స్ చెప్పండి. ఆయిషా కొద్దిగా పాయింట్స్ చెప్పు. నువ్వు 2 పాయింట్స్ చెప్తే నేను 2 పాయింట్స్ యాడ్ చేసుకొని నామినేట్ చేస్తాను. ఇన్ని మాట్లాడే వ్యక్తికేమో 100కి 100% ఇచ్చేసి, ఇంక వీళ్ళలో కాన్ఫిడెన్స్ ఏముంటుందండి? డే 1 నుంచి 5th వీక్ వరకు ఫుల్ లేపింది సంజన. అయితే సంజనాకేమో ఎంత 43% ఇచ్చారు. నిఖిల్ కన్నా తక్కువ. అసలు అర్థం కావట్లేదు. ఏంటి వాళ్ళెవరినో పెట్టి వాళ్ళకేమో ఏంటది బావుంది, మంచిగా ఉండేది వీళ్ళే అని చెప్పినట్టుగా, లేదంటే అసలు గేమ్ లేదు అన్నట్టుగా చెప్తే ఇంక వీళ్ళు బూస్టప్ ఎందుకు? ఇంక వాళ్ళకి ఇంకేం ఆట ఉంటుంది? అంటే రాములాగే వీళ్ళు కూడా సెల్ఫ్ ఎవిక్టే అయిపోతారండి నెక్స్ట్ గూడా. ఇంక సంబంధం లేదు. అస్సలు నాకర్థం గాలేదు. అది ఏంటి? ఆ ప్రాసెస్ ఏంటి? వాళ్ళు చెప్పేదేంటి? ఎందుకు అలాంటి ప్రాసెస్ పెట్టి అది చెత్త చేయడం తప్పితే, ఇది చాలినట్టు నాకింకా కోపమొచ్చేదేంటంటే రివ్యూయర్స్ అది కరెక్ట్ అనడం. మిగిలిన సిండికేట్ రివ్యూయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇది కరెక్ట్ ప్రాసెస్ అనడం అన్నది నాకు అంతకన్నా ఇంకా నవ్వు రావట్లేదనమాట వాళ్ళ గురించి. ఎందుకంటే అక్కడికెళ్ళిన వాళ్ళు జస్ట్ 3 మినిట్స్ అనే ఒకతనుంటాడు. ఆయన క్లియర్‌గా యూట్యూబ్ చూడండి మీరు, లేదంటే ఇన్‌స్టాగ్రామ్ చూడండి. హి ఈస్ ఎ ఫాలోవర్ ఆర్ హి ఈస్ ఎ అడ్మైరర్ ఆఫ్ తనూజాస్ గేమ్. ఆబ్వియస్‌గా తను తనూజాకే ఏస్తాడు. అలాగే అక్కడ ఎంతమందుంటే వాళ్ళకి తనూజాకే వేయాలనుకుంటాడు కదండీ! ఇంకప్పుడు అది ఆడియన్స్ మాట కింద ఎక్కడవుతుంది? అక్కడున్న ఆడియన్స్ ఎంతమంది? 30 మంది, 40 మంది ఆడియన్స్ ఎక్కడ? వాళ్ళు చూసే వ్యూవర్‌షిప్ 1,00,000 పీపుల్‌దెక్కడ? అసలు ఆ పర్టిక్యులర్ ప్రాసెస్సే తప్పు. హిట్, ఫ్లాపు కంటెస్టెంట్స్‌ది కాదు. హిట్ ఆర్ ఫ్లాప్ ఫర్ ద బిగ్ బాస్ షో. బిగ్ బాస్ 9 సీజన్ 9 తెలుగు సీజన్ 9 ఈస్ ఎ ఫ్లాప్ అన్నమాట. ఈ ప్రక్రియ ఒకటి చాలు. ఎప్పుడైతే నోట్లో నీళ్లు పోసుకొని ఉమ్మి ఆ పర్టిక్యులర్ టాస్క్ అయితే పెట్టాడో అక్కడే సగం చచ్చిపోయింది. ఇలాంటి ప్రక్రియలు పెడితే ఇంకో సగం ఇంకా నెగటివిటీకి వెళ్ళిపోతుందన్నమాట. అసలు చూడాలనే అనిపించట్లేదు. ఇంకా ఇప్పుడు సంజన ఏం చెప్తోంది? నాకు టాప్ 5కెళ్ళాలి. నేను ఎలాగైనా మా పిల్లల్ని చూడాలి. నా భర్త రావాలి. లేదంటే నేను ఇంకా గేమ్‌ని ఏదో ఒక రకంగా నేను పుష్ చేసుకుంటూ వస్తున్నానన్న వ్యక్తిని ప్రతిసారి డిగ్రేడ్ చేసి పెడుతున్నారు. ఇప్పుడు ఇది చూసి ఆమె ఇంకేం ఆడుతుంది? భరణిని తీసుకొచ్చారు. భరణి ఆట ఆడట్లేదు అని చెప్పడం ఓకే. భరణిని ఇంత లిస్ట్‌లో పెడితే ఇంక ఆయన ఏమనుకుంటాడు? ఓహో! నేను ఎంత ఆడినా వీళ్ళకి ఏం కనిపించట్లేదు. ఇంకేముంటుంది? ఆయన ఈ వీక్‌లోనే చెప్పాడు. దివ్య, తనుజ మీ ఇద్దరి మాట మీరిద్దరూ చేసుకోండి. నన్ను మధ్యలోకి తీసుకొస్తే బాగోదు. ఎవరు దివ్య నువ్వు కావాలని అరుస్తున్నావు. ఇంకోసారి అరిస్తే బాగోదు అన్నట్టుగా ఈయన కూడా గట్టిగా అరిచాడు. అంటే జస్ట్ చేంజ్ అవుతున్నాడు. ఈ చేంజ్‌కి కూడా లేకుండా ఇంకా నువ్వు లిస్ట్‌లోనే ఉన్నావంటే ఇంకా ఆయన ఏం ఆడతాడు నాకైతే ఏమో వీళ్ళ ఆట ఏంటో తెలీదు. ఇమాన్యుయల్ ఏమో అసలు నామినేషన్స్ కొట్టే రావట్లేదని వీళ్ళే అంటారు. ఇప్పుడు 95% వస్తే యెస్ హి ఈస్ ఎ గుడ్ ప్లేయర్. అందుంచే ఇది తనకు కావాల్సింది, ఇది ఖచ్చితంగా చేశాడు. ఇదని చెప్పినట్టుగా మాట్లాడుతున్నారు. అసలు దానికి దీనికి పొంతన లేకుండా అయిపోయిందండి.
వాళ్ళు ఇచ్చే రేటింగ్ ఏంటో, అది ఎందుకు ఇచ్చారో, అది అసలు ఆడియన్స్ పోల్ అని ఎందుకు పెట్టారో, అట్లీస్ట్ కొద్దిగా ఒక మనిషి ప్రకారంగా క్వశ్చన్స్ అడిగారు, ఇదిగో ఈ ఆడియన్స్ ఈ క్వశ్చన్ అడిగాడు, నువ్వు ఆన్సర్ చెప్పని బిగ్ బాస్ అలాంటి క్వశ్చన్స్ వేస్తుంటే ఎంత బాగుండేదో. నాకు అస్సలు నచ్చలేదండి. సారీ ఇంతసేపు సాగదీసి చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే ఎంతో ఇంట్రెస్టింగ్గా చూస్తాము, దాంట్లో కూడా ఇంత చెత్తలాంటి ప్రక్రియ పెట్టి దాన్ని మనం అనలైజ్ చేయాలంటే అసలు తట్టుకోలేమన్నమాట. ఇలాంటివిగానే అనిపిస్తుంది. నెక్స్ట్ ఇదే చెత్త ప్రక్రియ అయితే ఇందులో టాప్ 6 వచ్చిన వాళ్ళకి కొన్ని విషెస్ లిస్ట్ అని చెప్పి ఇచ్చారు. అస్సలు ఆయనకి ఎవరికి గౌరవ్కి ఇచ్చిన పవర్ని ఇమాన్యుయల్ లాగేసుకోవడం ఏంటో అలాంటి పెట్టి నువ్వు 5, 10, 5 వితిన్ 5 సెకండ్స్లో చెప్పాలి, 1, 2, 3, 4, 5 చెప్పే అని నాగార్జున గారు ఊదరగొట్టేసి అది ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదండి. ఖచ్చితంగా ఇమాన్యుయల్ని తొక్కడానికే చూస్తున్నట్టు అనిపిస్తోంది. అంత నెగిటివిటీ మూటగట్టారు ఈరోజు. ఆయన ఏం ఆడుతున్నాడో తెలియకపోతే నచ్చట్లేదు మీ ఆట అని చెప్పడం ఓకే, కానీ కావాలని పిలిపించుకుని బిగ్ బాస్ మొత్తం అంత ఆడుతున్న వ్యక్తిని కాస్త ఇప్పుడేమో ఆయన ఒక పెద్ద నెగిటివ్ సెల్ఫిష్ స్టార్ లాగా చేసేసారు. ఎందుకంటే నేను ఒప్పుకుంటా ఆయన చేసిన పని సెల్ఫిష్ పనే, బట్ ఆయనకి ఏం చెప్పారు, నీకు ఇది కావాలంటే నీ గర్ల్ ఫ్రెండ్ ఇది కావాలంటే ఇది చెప్పు అని చెప్పి కౌంట్ డౌన్ చేసి వితిన్ 5 సెకండ్స్లో నువ్వు అది తీసుకుంటావా లేకపోతే అవ్వదు, లేకపోతే ఇంకా అది పోతుంది, ఇది అదని చెప్పారు. అసలు గౌరవ్కి ఇచ్చినది ఆయనకి ఏమంటాడు, గౌరవ్కి ఏమి ఇచ్చారో తనకి తెలియదు సార్ బ్లెస్సింగ్, బట్ 5th వీక్లో యూస్ చేసుకుంటా అంటే కరెక్టే కదా. 5th వీక్లో యూస్ చేసుకుంటాడు అంటే తనకు ఆ ఐడియా ఉంది కదా ఎప్పుడు యూస్ చేసుకోవాలి ఇది అని చెప్పి. బట్ ఇక్కడ ఇమాన్యుయల్కే అర్థం కాలేదా ఆ బ్లెస్సింగ్ గురించి, అసలు ఆయన పవర్ కాదు కాబట్టి ఆయనకి తెలియదు. ఈయనకి ఎంతసేపు వీళ్ళ గర్ల్ ఫ్రెండ్ అవనివ్వండి, అమ్మగారు అవనివ్వండి, ఎవరిదైనా ఒక ఇంటి నుంచి ఫ్యామిలీ ఆడియో గురించి వీళ్ళకి తహతహలాడుతుంటారు కాబట్టి ఇన్ని వీక్స్ నుంచి ఏమిటవుతుందని ఆబ్వియస్గా తీసుకోవాలనే ఉంటుంది. ఆ క్రమంలో వాళ్ళు అడుగుతారు, కానీ దీనికి దానికి ముడిపెట్టి ఇప్పుడు ఈయన ఒక పెద్ద సెల్ఫిష్ లాగా చేసినట్టుగా బిగ్ బాసే ఇది కావాలని చేయించినట్టు అనిపించింది. అక్కడ ఎందుకు ఇచ్చారు అసలు, వీళ్ళకి ఇంటి లోపలికి వస్తే పవర్స్ ఎందుకు ఇచ్చారు, అవి ఒక్కొక్కటి ఎందుకు లాక్కోవాలనుకుంటున్నారు అస్సలు అర్థం కాలేదు. అలాగే సంజన శారీస్కి అట్లీస్ట్ ఇక్కడ ఏంటి, రీతు చౌదరికి తను హెయిర్ కట్ చేసుకుని త్యాగం చేసిందని చెప్పుకోవడానికి ఓకే, ఇక్కడ ఇది సంజన త్యాగం కాదు, సంజనకు తెలియకుండా దొంగతనం చేసినట్టు అనమాట. వెళ్ళి చెప్తే నేనేమైనా అడిగానా, ఓకే నీకు వచ్చింది కదా ఐఎమ్ ఓకే అని చెప్పింది అంది. కానీ నేను మనసులో అయితే నేను అనుకున్నా, ఇప్పుడు ఇది నెగిటివ్గా చెప్పకమ్మా బాబు, నువ్వు నెగిటివ్ అయిపోతావు, ఇంక నిన్ను బయటికి నెట్టేస్తారు సంజనకి అని చెప్పి అనుకున్నాను అనమాట. అంటే ఏమవుతుందంటేనండి, బిగ్ బాసే టార్గెట్ చేస్తున్నాడు అనమాట. మొన్న ఎలాగైతే కెప్టెన్సీ కంటెండర్షిప్ గేమ్ని టార్గెట్ చేసినట్టు ఓన్లీ తనుజ రీతుకి రావాలి అని చెప్పి ఎలా అనుకున్నారో, అలాగే ఇప్పుడు జనాల్ని ఎలాగ పోగొట్టేయాలి, ఎవరిని ఉంచుకోవాలి, ఎవరితోటైతే ఈ టాప్ 6 ఉంటారు అన్నది వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. దానివల్లే మిగిలిన వాళ్ళని ఎలా తొక్కాలి, అంత తొక్కాలా అన్నట్టుగా చేస్తున్నాడు బిగ్ బాస్. నాకైతే అసలు అర్థం కావట్లేదు ఎందుకు ఇలాంటి స్ట్రాటజీస్ వేసి ఇది చేస్తున్నాడని. సరే, ఇక్కడేమో ఫస్ట్ అయితే సుమన్ శెట్టికి ఏమో నీకు డైరెక్ట్ కెప్టెన్సీ కంటెంటర్ ఇస్తాము, నీకు టాప్ 1లో ఉన్నావు కాబట్టి, కాకపోతే భరణి ఫ్యామిలీ వీక్ సాక్రిఫైస్ చేయాలి. అసలు ఫ్యామిలీ వీక్ సాక్రిఫైస్ అన్న మాట ఏంటి అంటే వాళ్ళ ఫ్యామిలీ రాకూడదనా? అదికి దీనికి అసలు ఏమైనా ఉందా? ఈ కెప్టెన్సీ కంటెంటర్ ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి? మీరు 100% ఇస్తున్నప్పుడు ఆయన టాప్లో ఉన్నాడు అన్నప్పుడు అసలు ఇది ఆయన ఫ్యామిలీ వీక్ ఎందుకు? నాకు అసలు ఎందుకు ఒప్పుకుంటాడు ఆయన? ఒప్పుకోడనే అంటాడు. అలాగే ఇమాన్యుయల్ చెప్పాను ఇది అసలు ఫుల్ ఇది. ప్లస్ ఇంకోటి కూడా నచ్చింది ఏంటంటేనండి, గౌరవ్ వచ్చి అడుగుతూ ఉంటే ఇమాన్యుయల్ ఏమో ఏంటి ఏం మాట్లాడకుండా ఎక్కువ ఎక్స్ప్రెషన్ ఇస్తాడండి. నాకైతే అసలు నిజంగానే అర్థం కాదు. ఏంటి ఇమాన్యుయల్కి అర్థమవుతుందా గేమ్, అర్థం కావట్లేదా, లేకపోతే ఎక్కడో ట్రాన్స్లో ఉండిపోయాడు, ఏమవుతుందో తెలియక వీళ్ళు చేసే ఈ బిగ్ బాస్ చేసే ఫుల్ మ్యాజిక్ షోలో తను చిక్కుకుపోయాడు అన్నట్టు అనిపించిందండి. లేదంటే అసలు ఎంతో ఆలోచించిన వ్యక్తి గౌరవ్ యొక్క పవర్ స్టోన్ అది ఏమైనా తనకు అర్థమైందా అర్థం అవ్వలేదా అన్నది పక్కన పెట్టండి, తన పవర్ స్టోన్ తిను లాక్కునే అర్హత హక్కు ఈయనకి ఎవరిచ్చారండి? ఈయన ఏమైనా చేస్తాను, నువ్వు ఒక 5 వీక్స్ నామినేట్ అవ్వాలి అప్పుడు నీకు ఇస్తాను అంటే అది ఓకే అనుకోవచ్చు, కానీ ఆయన ఎవరిదో పవర్ తీసుకుని వెళ్ళడం ఇది. ప్లస్ నాగార్జున గారు ఇంకా రీతు చౌదరి వీళ్ళందరూ నవ్వుతారు,
ఏంటంటారంటే, నాగార్జున నీకసలు అర్థమవుతోందా ఇదంటే, అర్థమైంది సార్ నాకు 5th వీక్ గాని లేకపోతే ఎప్పుడైనా నేను లోలో ఉండి నాకు ఏదైనా ఒక ఇది కావాలి అంటే, ఆన్సర్ కావాలంటే నేను 'బిగ్ బాస్'ని అడిగి తీసుకోవచ్చు అనేది క్లియర్‌గానే చెప్పాడు. అదే చెప్పాడు 'బిగ్ బాస్'. ఎప్పుడైనా తినని దిక్కుతోచని వేళప్పుడు అది యొక్క సమాధానం తీసుకోవచ్చు 'బిగ్ బాస్'ని అడిగి. ఆయన అదే చెప్తాడు. నేను 5th వీక్ సారీ యాహ్! ఆహ్, 5th వీక్ టాప్ 5కెళ్ళేటప్పుడు గాని, లేకపోతే ఏదైనా నామినేషన్ నుంచి నేను తప్పించుకోవడానికి గాని నేను యూజ్ చేసుకుంటాను. క్లియర్‌గా ఉన్నాడు. బట్ దానికి గూడా నీకు అర్థమవుతోందా అని ప్లస్ ఏమంటాడు, ఆరుగురు త్యాగం చేయాలంటాడు. ఇక్కడ త్యాగం గాదండి. ఇది సాక్రిఫైస్ కాదు. ఇట్స్ జస్ట్ గ్రాబింగ్ ఏంటది గుంజుకోవడం అన్నమాట. గుంజుకోవడమో, లేకపోతే కొట్టేయడమో, దొంగతనం చేయడమో ఇదే అంటాను నేను. వాళ్ళకి తెలియకుండా చేసింది కాబట్టి గుంజుకోవడం గూడా కాదు. దొంగతనమే. అందరూ గూడా దొంగలేనండి. అలాగే అనిపిస్తోంది. ఆ దొంగల బోర్డు సంజనాకేయడం గాదు, మిగిలిన వాళ్ళందరికీ వేయాలన్నట్టు అనిపించింది. సరే. ఇంకా అదేమో ఇంకా అలాగే గౌరవ్‌ని చూసి అనడం. గౌరవ్ అయితే ఖచ్చితంగా అనుకోవడంలో తప్పేం లేదు. తనకి హిందీ రాకపోయినా అర్థమయ్యే ఫీలింగ్ లేకపోతే ఏం జరుగుతోందని అర్థం చేసుకోవడం నాకు నచ్చిందండి. ఆ పరంగా అప్పుడు అనుకున్నా అట్‌లీస్ట్ గౌరవే బెస్ట్ అన్నట్టు అలా అయిపోయింది. తనుజ సిస్టర్ కాల్‌కి, కళ్యాణ్‌కి అన్ని నో ఇమ్యూనిటీ అనేది ఎవరు ఒప్పుకోరండి. అసలది ఇచ్చినందుకు కూడా. ప్లస్ తనుజకి గూడా తెలుసు అవసరం లేదు. నేను ఎలాగైనా టాప్‌లోనే ఉంటాను. ఈ అన్ని వీక్స్ నేను వచ్చిన నామినేషన్స్‌కొచ్చినా రాకపోయినా ఓకే అని చెప్పి అనుకుని వద్దనే అంటుంది. కళ్యాణ్ విష్ లిస్ట్‌లో ఏమో చికెను, నిఖిల్‌కి 2 వీక్స్ డైరెక్ట్ నామినేషన్. ఇది గూడా మంచిది కాదు. చికెన్ గురించి ఇస్తే ఖచ్చితంగా ఇదవుతాడని తెలుసు. తను అట్‌లీస్ట్ తినన్నా ఇక్కడ కళ్యాణ్ బాగా ఆలోచించాడు అన్నట్టు అనిపించింది. ఇమ్మాన్యుయల్ అది గూడా ఆలోచించలేకపోయాడేంటా అనుకున్నా. సో, అలాగే స్ట్రెయిట్ 2 వీక్స్ నామినేషన్స్‌కి నువ్వు వెళ్తే గనక తనుజకి ఒక గిఫ్ట్ ఇస్తాను అని చెప్పాను. అసలు తనుజకి ఇవ్వడం గురించి ఈయనెందుకు అడిగారండి? పైన ఇప్పుడు తనూజ సిస్టర్ కాళ్ళు కాదన్నాడు. లేకపోతే సుమన్ శెట్టికి కాదన్నారు. ఒక్కొక్క విష్ లిస్టే కదా! మళ్ళీ కళ్యాణ్‌ని ఎందుకు అడగడం తనూజ గురించి? కేవలం వీళ్ళిద్దరి మధ్యన రైవల్రీ ఉండకూడదు. టాప్ 1, టాప్ 2కి తిను టాప్ 2లోనే ఉండిపోవాలి. లేదంటే ఇంకా పడిపోవాలి. సో దట్ ఇమ్మాన్యుయల్ వస్తాడు. ఒకవేళ రేస్‌లో ఉంటే గనక అన్నది నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు పైకి తీసుకురావాలి అనుకుంటున్నారు. అది ఏంటంటే వాళ్ళు చేసే ప్రక్రియలో షో యొక్క వాల్యూస్‌ని పోగొట్టేస్తున్నారు. అలాగే ఉంది. లేకపోతే ఇప్పుడు కళ్యాణ్‌కి ఇంకా తనూజ మీద ఒక ప్లస్ పాయింట్ ప్లస్ తీసుకొస్తే తనేం రైవల్రీకెళ్తాడు? అసలాయన మామూలుగానే ఏదో మెలికలు తిరిగిపోతూ ఉన్నట్టుంటాడు తనూజ విషయాల్లో. ఇలాంటివన్నీ పెడితే అసలింకా ఫుల్ ప్రో కింద అయిపోతున్నాడనమాట. మనం చూడాలనుకుంటే ఒక ఢీ అంటే ఢీ అసలు ఓటీటీలో బిందు మాధవి యొక్క గేమ్‌కి అందరూ ఫిదా ఎందుకయ్యారండి? టాప్ 1లో ఎందుకున్నారు? ఆమె పెట్టే పాయింట్స్ గాని, మాట్లాడే మాట గాని ఎంత వ్ రైవల్రీగా వెళ్ళిందా అన్నదే కదా! తనకి అగెయిన్స్ట్‌గా 3, 4 మెంబర్స్ ఉంటేనే కదా మనం చూడగలిగాం. ఇక్కడ అలా కాకుండా అందరూ తినకు బాండింగ్స్ తోటి ఎవరు భరణి లేపుతాడు, రాము లేపుతాడు, కళ్యాణ్ లేపుతాడు, రీతు చౌదరి లేపుతుంది. ధీమాన్ పవన్ లేపుతాడు. ఎవరైనా గూడా తనూజ రావాలంటే ఇంకెందుకు వీళ్ళు మిగిలిన వాళ్ళు ఎందుకు ఆడడమండి? ఏంటో పిచ్చ గేము, పిచ్చ ఆటలాగా ఉంది. ఇంక అలాగే అవుతోంది. సో, తనూజ అయితే వద్దని జెప్పింది. ఇంకా రీతు చౌదరి డాడ్స్ షర్ట్ గురించి చెప్పాను గదా! సంజన శారీస్ పెట్టేమంది. ఇది తప్పే. బట్ అట్‌లీస్ట్ తిను త్యాగం ఆల్రెడీ చేసింది కాబట్టి, ఈ విధంగా అన్నా తనకి గొడవ వదిలేసిందనుకున్నాను నేనైతే సంజనకి. లేపోతే నువ్వు నాకు త్యాగం చేయాలని నిన్న ఒక మాట ఎవరు తనెవరు ఇమ్మాన్యుయల్‌కి చేస్తావా? రితు చౌదరికి చేస్తావా? అని అడిగితే రితు చౌదరికి నేను ఇమ్మాన్యుయల్‌గా ఉండగా గూడా నేనెప్పుడు చేయను. ఇమ్మాన్యుయల్ తనకి అగెయిన్స్ట్‌గా అవుతానండి. ఆబ్వియస్‌గా ఒకవేళ నిజంగానే కన్నింగ్ ప్లాన్ సంజనాది టాప్ 5 వరకు ఎళ్ళడానికి ఇమ్మాన్యుయలే ఓటింగే నాకు ప్లస్ అవుతుంది. నేను ఖచ్చితంగా తనకే సపోర్ట్ చేస్తానంటే అందులో తప్పే ఉందండి. వీళ్ళ గేమ్ గురించి వీళ్ళు కెప్టెన్సీ, ఇమ్యూనిటీ వీటిలన్నిట్లి గురించి వీళ్ళు ఆడొచ్చు. సంజన ఆడి ఎగెయిన్స్ట్‌గా రీతు ఎళ్తే, రీతు నీకు హెయిర్ కట్ చేయించుకుంది. నీకు ఆ త్యాగం గుర్తుకు రాలేదా? అని ప్రతి రివ్యూయర్స్ అడిగారు గానీ, అసలు ఖచ్చితంగా ఎందుకు అక్కడ వద్దంది ఇమ్మాన్యుయల్ గురించే కావాలని ఎందుకు అనుకుంది అన్నది ఎవరికీ అసలు అవసరం లేదు. ఎంతసేపు ఎందుకు రీతుకి ఎగెయిన్స్ట్ అయిపోయిందని. మొన్నటి వరకేమో రీతు అంటే ఇది, ఇప్పుడేమో రీతు అంటే టాప్ 5కెళ్ళిపోవాలి అని చెప్పి మాట్లాడడం జనాలు.
ఏంటో ఒక్కొక్కటి డీమాన్ పవన్ ఫ్యామిలీ పిక్ వస్తే ఈయన ఫ్యామిలీ పిక్ వద్దు, రీతుకైతే ఫ్యామిలీ పిక్ ఇమ్మన్నారు. ఇంక ఇది మార్చలేము. బట్ ఓకే, ఎవరికీ నష్టం లేకుండా వచ్చినవి కాబట్టి ఇది ఓకే అనుకోవచ్చును. సంజనకెళ్ళి అడుగుతుంది రీతు చౌదరి సారీ ఇదేదని చెప్తే, సంజన అయితే యాహ్! ఇట్స్ ఓకే, నాట్ ఎ ప్రాబ్లమ్ ఇది అని చెప్తుందనమాట. నీకే వచ్చింది కదా, ఐయామ్ హ్యాపీ, ఎంజాయ్ చేయి. ఎంజాయ్ అని కూడా కాదు, ఎమోషనల్ బాండింగ్ కావాలి. నీకది ఎమోషనల్ కనెక్టివిటీ కదా! సో గుడ్, అర్థం చేసుకున్నారనమాట. బట్ గౌరవ్ అయితే ఖచ్చితంగా ఇమాన్యుయల్ పైన అప్సెట్ అయితే ఉన్నాడండి. ఆయన చెప్పింది నాకైతే గౌరవ్ చెప్పిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు. గౌరవ్ కరెక్ట్‌గానే ఆలోచించాడు. ఇక్కడ ఇమాన్యుయలే చెత్తగా ఆలోచించాడు అన్నట్టుగా నాకు ఒపీనియన్ అనిపించిందనమాట. ఇదండి ఈరోజు చెత్త ఎపిసోడ్ పైన ఈ రివ్యూ. ఫ్రస్ట్రేషన్ అలా వస్తోంది. అందులో ఈ టైంలో చూసాను కదా, 10కి 11కి నిద్రలో కూడా ఉన్నాను. అంత ఫ్రస్ట్రేషన్‌లో చెత్త మాట్లాడితే సారీ. బట్ మీకు ఏ పాయింట్ అన్నా కనెక్ట్ అయితే గనక దయచేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. కమెంట్ అయితే చేయండి, తెలుసుకుంటాం. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోతో మేము ముందరికి వస్తాం. బాయ్.